మీరు లేచి ధైర్యము తెచ్చుకొనిడి. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 14వ వచనం. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితిని చూచి ధైర్యాన్ని కోల్పోయి పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావో, నీ అనారోగ్య పరిస్థితి కావచ్చు, నీకు వచ్చినటువంటి శ్రమలు కావచ్చు, నీకు వచ్చినటువంటి కష్టాలు కావచ్చు, నీకు వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, నువ్వు దేన్ని బట్టి నువ్వు పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావో, ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావో, ఈ ఉదయకాల సమయంలో నీతోనే ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు లేచి నిలబడి ధైర్యం తెచ్చుకో. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను ఆ స్థితి నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. గమనించండి ప్రేమైనటువంటి జనాంగమా, హిజ్కియా జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కూడా మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా, అధైర్యపడకుండా దేవునికి నమ్మకముగా ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రార్థన చేసిన వెంటనే 15 సంవత్సరముల ఆయుషును దేవుడు ఆయనకు అనుగ్రహించినాడు. ఆ రీతిగానే ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఆ దేవాది దేవుడు నిన్ను రక్షించడానికి, నిన్ను నిలబెట్టి ధైర్యపరచడానికి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సమర్థం కలిగినటువంటి దేవుడు గనుక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద విశ్వాసం, నమ్మకం కలిగి మనం దేవునికి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ అద్భుత కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, వాళ్ళ పరిస్థితిని చూసి అధైర్యపడి పడిపోయినటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వారిని మీరే లేవనెత్తి నిలబెట్టమని ప్రార్థన చేస్తూ, వారిని మీరే ధైర్యపరచమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.